హాయ్ అండి అందరికీ. HSW5Gలో కరెంటు పోయినప్పుడు డిజైన్ రన్నింగ్లో ఉన్నప్పుడు కరెంటు పోతుంది కదా, పోయినప్పుడు డిజైన్ అవుట్లైన్ మిస్ అవ్వకుండా ఉండడానికి చిన్న చేంజెస్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు అది ఎలానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చూసారా, ఇప్పుడైతే వర్క్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు కరెంటు పోయినట్టుగా ఈ బటన్ ఆఫ్ చేస్తే కరెంటు పోయినట్టే మిషన్ ఆగిపోతుంది మొత్తానికి. ఓకే, ఇది ఆఫ్ చేశాను, కరెంటు పోయింది అనుకుందాం. HSW5G ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఫీచర్స్, అందులో ఉన్న ఫీచర్స్ అనేవి వెతుక్కోకుండా ఈజీగా చూసుకోవచ్చు అనమాట వాళ్ళు. అర్థమైంది కదా. వర్క్ రన్నింగ్లో ఉంది, కరెంటు పోయింది. ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ అయింది. 90 సెకండ్స్లో అంటే ఓకే. ఇప్పుడు ఈ ఆప్షన్ ఏమొచ్చింది చూడండి, మెయిన్ షాఫ్ట్ నాట్ స్టాప్ ఇన్ పొజిషన్ అని వచ్చింది కదా. ఎర్రర్ నెంబర్ 1, ఎర్రర్ నెంబర్ 12. ఓకే, ఇప్పుడు మీరు ఈ బటన్ క్లిక్ చేయాలి. చేశారు కదా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నీడిల్ ఉంది కదా, ఫస్ట్ నీడిల్ రన్ అవుతుంది. ఇప్పుడు మనకు స్టిచ్ అనేది ఫస్ట్ నీడిల్లో నడుస్తుంది. ఓకే, ఈ థ్రెడ్ ఇట్లా బ్రేక్ చేయండి. థ్రెడ్ కట్ చేశాను, క్లాత్ నుంచి కట్ చేశాను. అండ్ మీరు చేయాల్సింది ఇంకొకటి, ఈ నీడిల్లోంచి కూడా ఈ థ్రెడ్ని తీసేయండి. ఇలా తీసి జస్ట్ ఇట్లా పైన మనకి స్ప్రింగ్ ఇస్తాడు కదా, థ్రెడ్ని ఇలా హోల్డ్ చేయడానికి, ఇలా హోల్డ్ చేసుకొని ఉంచండి. ఓకే, చేసుకున్నారు కదా. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ 100 అనేది ఉంది కదా, ఇది షాఫ్ట్ రన్నింగ్ అవుతుంటే మనకి ఇది తిరుగుతూ ఉంటుంది. ఇది ఇలా క్రాస్ ఉంది అంటే అది స్ట్రక్ అయింది అని అర్థం. ఓకే, ఇది ఇలా క్రాస్ ఉన్నా లేకపోయినా ఈ 100ని ఇక్కడ షాఫ్ట్ ఉంటుంది, ఆ షాఫ్ట్కి సంబంధించిన సింబల్ అనమాట ఇది. ఓకే, ఉన్నా లేకపోయినా ఈ 100ని ఒకసారి క్లిక్ చేయండి. చూసారా, 100ని క్లిక్ చేసినప్పుడు ఇది కిందికి వెళ్ళి మళ్ళీ ఇలా పైకి వస్తుంది. నీడిల్ అనేది సెట్ చేసుకుంటుంది అనమాట. సడన్గా కరెంటు పోయి మిషన్ ఆగిపోయింది కదా, నీడిల్ పొజిషన్ తెచ్చుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ని పొజిషన్లో పెట్టాలి మనం. కరెంటు పోయినప్పుడు ఫ్రేమ్ని మూవ్ చేయకుండా ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ దాని మీద చెయ్యి జస్ట్ టచ్ ఇట్లా చేసినా అది మూవ్ అయినట్టే దానికి అర్థం. నెక్స్ట్ స్టెప్, ఈ 4th గ్యాలరీలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు ఉన్నారు. తర్వాత థర్డ్ గ్యాలరీలోకి వెళ్ళాలి. ఓకే, పొజిషన్ అలా ఉంది. మీరు చేయాల్సింది నెక్స్ట్, ఈ ప్లస్ సింబల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, జస్ట్ ప్లస్ సింబల్స్ని ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఆర్ యూ ష్యూర్ రికవర్ ఫ్రేమ్ పొజిషన్ అని అడుగుతుంది. బీ కేర్ఫుల్ టు డూ దిస్ ఫ్రేమ్ మూవింగ్ అండ్ జస్ట్ ద క్యాప్ ఫ్రేమ్, రిమూవ్ ఇట్ ఇఫ్ నెససరీ అని ఉంది. ఇప్పుడు మీరు రైట్, ఇప్పుడు ఫ్రేమ్ అనేది దానికి అదే సెట్ చేసుకుంటుంది చూడండి. ఓకే, చేసుకొని ఏమైంది, ఇక్కడ మళ్ళీ అదే పొజిషన్లోకి వచ్చి ఆగింది. ఇది సెట్ చేసుకుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది, మీరు ఈ 3rd ఆప్షన్లో ఉన్నారు కదా, ఇప్పుడు 4th ఆప్షన్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నీడిల్లోంచి థ్రెడ్ని తీసి బయట పెట్టారు. ఇలా బయట ఉంచుకున్నారు కదా, దీన్ని ఇప్పుడు నీడిల్లో ఇన్సర్ట్ చేసేయండి.
అండ్ నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కదా, క్యామ్ పక్కన పెట్టి నేను నీడిల్లో థ్రెడ్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, నీడిల్ అయితే థ్రెడ్ పెట్టేశానండి. థ్రెడ్ హోల్డర్కి ఇలా స్ప్రింగ్కి ఇలా పెట్టేసి మళ్ళీ ఆన్ బటన్ క్లిక్ చేసేయండి. మీకు కరెక్ట్ పొజిషన్లోనే వర్క్ అనేది స్టార్ట్ అయింది. చూసారు కదా. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మీకు వర్క్ అనేది కొంచెం ముందుకి స్కిప్ అయ్యి వెళ్ళిపోతుంది అలా ఆన్ చేసినప్పుడు. అప్పుడు ఏం చేయాలి అంటే, మిషన్ ఆఫ్ చేసుకున్నారు కదా, మీరు స్టార్ట్ బటన్ నొక్కే ముందే ఈ స్టిచ్చెస్ ఉన్నాయి చూడండి, స్టిచ్చెస్లోకి వెళ్ళి 100 ఉంది కదా, ఒక 20 స్టిచ్చెస్ పెట్టుకున్నా నేను. 20 ఉంది కదా, ఒక 20 స్టిచ్చెస్ బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళారు కదా, బ్యాక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మిషన్ ఆన్ చేసుకోండి. అప్పుడు ఎక్కడ చిన్న స్టిచ్ కూడా మిస్ కాకుండా మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి కొంచెం ముందుకు వస్తారనమాట. మిస్ కాకుండా మీకు వర్క్ అనేది డిజైన్ మంచిగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకుండా నీట్గా వస్తుంది. కరెక్ట్ పొజిషన్లో అయితే ఉంది. చూసారు కదా. కరెంటు పోయిందే, అయ్యో డిజైన్ అవుట్లైన్ మిస్ అయిపోతుంది అని చెప్పేసి టెన్షన్ పడకండి. ఈ వీడియో చూస్తూ జాగ్రత్తగా ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోండి. చూసారుగా, ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వేరొకరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.